back to my channel అండి. How you all fine? And ఈ రోజు వచ్చి ఒక టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే జనరల్గా ఇప్పుడు మనకి స్కూల్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి కదా, అండ్ మోస్ట్ ప్రాబబ్లీ 9th 10th స్కూల్స్ స్టార్ట్ అయిపోతాయి. ఓకే, అది జరుగుతూ ఉంటుంది. బట్ మనకి ఇంకా ప్రైమరీ లెవెల్ ఉంది కదా. ప్రైమరీ అంటే ఎల్కేజీ టు 8th స్టాండర్డ్ వరకు ఉన్నాం కదా. ఓకే, 8th స్టాండర్డ్ కొన్ని 6th 7th 8th అనేది ఒక హయ్యర్ లెవెల్లోకి వస్తుంది. మేబీ వాళ్ళు రాగానే అనుకోలాగా మన చదువు చెప్పడం వల్ల ఒక ఇంట్రెస్ట్ కొద్దీ నేర్చుకుంటారు. ఒక చాలా రోజుల తర్వాత వచ్చిన తర్వాత ఎలాగైనా చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి చదువుకోవడానికి నేర్చుకుంటారు అనుకుంటారు. బట్ ఇప్పుడు వచ్చి బుడ్డలు వస్తారు కదా ప్రైమరీ లెవెల్. ప్రైమరీ లెవెల్ అంటే 1 to 5th స్టాండర్డ్, కొన్ని ఎల్కేజీ అంటే కిండర్ గార్డెన్ అనుకున్నాము. వాళ్ళు ఏమి మనం చేయలేము, ఎందుకంటే వాళ్ళు ఎలాగా అల్లరి చేస్తూ ఉంటారు. అది కామన్ థింగ్. మనం వాళ్ళతో పాటు మనం అల్లరి చేసి మన దారిలోకి తెచ్చుకోవాలి. బట్ ఇప్పుడు 1 to 5th స్టాండర్డ్ కిడ్స్ ఉన్నారు కదండి, వాళ్ళకి వాళ్ళు ఎలాగ అసలు మనకి మాట వింటారు? వాళ్ళు అసలు ఇంగ్లీష్ అసలు వాళ్ళకి ఎలా నేర్పించాలంటారు? ఇప్పుడు ఇంగ్లీష్ ఇదొక ఆలోచన ఉంది కదా. అసలు జనరల్గా వాళ్ళు ఇంగ్లీష్ ఎలా చెప్తే అది అర్థమవుతుంది అంటారు ఏంటో అని ఆలోచన పడుతున్నాను అనమాట. సరే, నాకైతే తెలిసినట్టుగా కొన్ని ఐడియాస్ అనేవి ఉన్నాయన్నమాట. ఓహో, ఇలాగా చెప్తే వాళ్ళు కంపల్సరీగా ఇంగ్లీష్ అనేది డెవలప్ అవుతుంది, బేగా ఇంగ్లీష్ మాట్లాడడం కానీ వాళ్ళు ఇంగ్లీష్ సబ్జెక్ట్ మీద గ్రిప్ రావడం కానీ జరగాలంటే కొన్ని 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 థింగ్స్ ఉన్నాయి, కొన్ని మాట్లాడుకోవాల్సి ఉన్నాయన్నమాట. దాని గురించి నేను డిస్కస్ చేస్తాను. జనరల్గా ఏంటంటే ప్రైమరీ లెవెల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో పిల్లలకి, అది చాలా చాలా ఆ లైఫ్స్కి టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే ఎర్లియర్ స్టేజ్లో వాళ్ళు ఏది నేర్చుకుంటేనే అది హయ్యర్కి వెళ్ళేటప్పటికి వర్క్ అవుతుంది. ఇది జనరల్గా మనం 5th 6th స్టాండర్డ్ 7th స్టాండర్డ్కి వెళ్తేప్పుడు మీ ప్రైమరీలో ఏం నేర్పించారు, ఎలా నేర్పించారు, ఇదేనా నువ్వు నేర్చుకుంది అండ్ క్వశ్చన్స్ అనేవి వేస్తుంటారు ర్యాండమ్గా టీచర్స్. ఏం నేర్చుకున్నావు, ఏ స్కూల్ చదువు, ఏ క్లాస్ చదువుతున్నా అండ్ క్వశ్చన్స్ వస్తుంటాయి. అంటే వాళ్ళ లైఫ్స్ అనేవి ఇదే కాదు, మనం బయటికి వెళ్ళా కూడా ఆఫ్టర్ దట్ 10th ఇంటర్లోకి వెళ్ళాక కూడా అక్కడ కూడా అడుగుతారు ఏ స్కూల్ చదువు, నువ్వు ఇంగ్లీష్ రాసే వర్డ్స్ని బట్టి చాలామంది మన క్వశ్చన్స్ చేస్తూ ఉంటారు. అలాగా వాళ్ళ లైఫ్స్ మీద చాలా డిపెండ్ అయి ఉంటుంది. దీనికి అంత రెస్పాన్సిబిలిటీ మాత్రం టీచరేనండి. ఎందుకంటే వాళ్ళ లిటరసీ రేట్ ఎలా ఉండాలి అనేది టీచర్ డిపెండ్ అవుతుంది. డెఫినెట్గా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కూడా అవుతుంది అన్నమాట టీచర్సే. ఎందుకంటే వాళ్ళు చెప్పేదాన్ని బట్టి వాళ్ళ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతుంటాయి కదా. అండ్ వాళ్ళ స్కిల్స్తో పాటు ఏ విధంగా స్టూడెంట్ సక్సెస్ అవ్వాలో కూడా టీచర్ అనే వాళ్ళు డెఫినెట్గా చెప్పాల్సి ఉంటుందండి. వాళ్ళలోని ఒక ఏమంటారు సెంటెన్స్ డెవలప్మెంట్ చేయొచ్చు. సెంటెన్స్ డెవలప్మెంట్తో పాటు లాంగ్వేజ్ డెవలప్మెంట్ కూడా పెరుగుతుందండి. అంటే మన ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే చిల్డ్రన్స్ ఇంగ్లీష్ డెవలప్ చేయాలంటే మాత్రం డెఫినెట్గా ప్రైమరీ లెవెల్కి వాళ్ళకి పిక్చర్స్ చూపించామనుకోండి. పిక్చర్స్ చూపించగానే ఓకే ఇదేదో ఇప్పుడు ఒక అడాప్టెడ్ చిల్డ్రన్ అని అన్నామంటే వాడికి స్పెల్ చేయడం రాదు అండ్ ఆ వర్డ్ చదవడం కూడా అర్థం అవ్వదు, ఏంటా ఈ వర్డ్ అని చెప్పేసి ఆలోచిస్తాడు. అక్కడ కానీ ఏదైనా బొమ్మ ఉందంటే మాత్రం ఇది ఆడ తెలుగులో అయితే ఏదైనా ఆలోచించి చెప్పడానికి ఇష్టపడుతుంటాడు. అది అడాప్టెడ్, ఓకే అడాప్టెడా ఓకే అనేసి ఆలోచిస్తాడు కానీ స్పెల్ చేయలేదు. అదే కానీ పైన పిక్చర్ని చూసి వాళ్ళు ఎంత హార్డ్ వర్డ్ అవ్వనియండి, డెఫినెట్గా వాళ్ళకి ఆ వర్డ్ యొక్క మీనింగ్ కూడా తెలుస్తుంది. అండ్ ఒక బెనిఫిట్ పిక్చర్స్ వల్ల మనకు అదొక బెనిఫిట్ అని కూడా చెప్పొచ్చండి. ఓకే, పిల్లలు ఈజీగా ఐడెంటిఫై చేస్తారని సరే. అండ్ ఇంకొక మెథడ్ ఉంది, అదేంటంటే చిన్న పిల్లలు వాళ్ళు మన చిన్నప్పుడు ఓరల్ రీడింగ్ అనేసి వింటుంటాము. కంపల్సరీ ఇప్పుడు చేయిస్తున్నారు, బట్ ఓరల్ రీడింగ్ చాలా మంచిదండి పిల్లల్లోని. ఎందుకంటే వాళ్ళు లెగసీ చదవడం వల్ల వాళ్ళు ఉన్న ఫియర్ పోతుంది. అండ్ ఆ వర్డ్ కానీ రాంగ్ గా స్పెల్ చేస్తే డెఫినెట్గా టీచర్ అనేవాళ్ళు కరెక్ట్ చేస్తారు. కరెక్ట్ చేసేటప్పుడు ఏంటంటే ఆ వర్డ్ చాలా బాగా మైండ్లో వాళ్ళకి బాగా ఎక్కువగా గుర్తు కూడా ఉంటుందండి. అండ్ ఏంటంటే ఓరల్ రీడింగ్ చేసేటప్పుడు అందరూ ఎక్కువ అరిసేటట్టు కాకుండా 1 by 1 అంటే ఒక రౌండ్
ఎలాగా మనం చెప్తుంటాం కదా, రౌండ్ రాబిన్ లా కాకుండా ఒకళ్ళు చదవడము ఒక ఫ్లోలోని వచ్చేటట్టు చదువుతుంటే వాళ్ళకి చెప్పే వాళ్ళు కూడా, వెనకాల చెప్పే వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట. ఏదో చదువుతుంటాం కదా, కాకి కాకి ఎస్ ఎస్ అలాంటి మాటలు కాకుండా ఒక రౌండ్లోని నీట్గా స్లోగా చదువుకొని వెళ్తుంటే వాళ్ళకి ఒక రీడింగ్ సెన్స్ అనేది మాత్రం డెవలప్ అవుతుంటుంది. ఇంకా మనకి ఇంకొక ఫ్యాక్టర్ ఉందండి, ఏంటంటే ఇంకోటి ఏంటి, స్పెల్లింగ్ అనేది కంపల్సరీగా బేసిక్ ఆఫ్ ప్రైమరీ లెవెల్ అని చెప్పొచ్చు. అండ్ అది స్పెల్లింగ్స్ అనేవి కూడా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయండి పిల్లలకు మాత్రము. ఎందుకంటే మనము ఏదైతే వర్డ్ రాస్తున్నామో అది వాళ్ళకి ఈజీగా అర్థం అవ్వాలంటే అది ఒక స్పెల్లింగ్ ద్వారాగా, అంటే వాళ్ళు స్పెల్ చేసే విధానం బట్టే వాళ్ళకి అర్థం అవడం అనేది జరుగుతుంది. అండ్ ఇంకా మనం చెప్పాలంటే మాత్రం మనకి ఇంకొకటి ఉందంటే ఫ్యాక్టర్, ఒక మెథడ్ ఉందంటే మాత్రము అది రైమ్స్ అండి. రైమ్స్ అనేవి పిల్లలు చాలా బాగా చదువుతుంటారు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ హౌ ఐ వండర్, ఎలా అయితే నీట్గా ఒక వేవ్లో వెళ్తుంటుందో అలాగే చేయడం వాళ్ళకి కఠినమైన పదాలు కూడా ఈజీగా స్పెల్ టంగ్ ట్విస్టర్ అంటారు కదా, అది కరెక్ట్గా బాగుంటుంది వాళ్ళకి. అది కూడా చాలా మంచిదండి. అండ్ ఇట్ ఈస్ ద బెస్ట్ నేచర్ ఆఫ్ లాంగ్వేజ్ అని కూడా మనం చెప్పవచ్చు పోయమ్స్ అనేవి. అండ్ దీనివల్ల ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా ఫాస్ట్గా డెవలప్ అనేది ఒక ఈజీ మెథడ్ అని కూడా చెప్పవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే క్రియేటివిటీ రైటింగ్ అండి. చిన్న పిల్లలు అంటేనే వాళ్ళకి మేజర్గా ఉండేది ఏంటంటే వాళ్ళలో క్రియేటివిటీ రైటింగ్స్. చాలా చక్కగా స్టోరీస్ రాస్తుంటారు వాళ్ళు. స్టోరీస్ అంటే అలాగే రాయడం కూడా మనం టీచర్స్ కూడా వాళ్ళకి ఒక ఎంకరేజ్ చేస్తుండాలి. ఎలా అంటే ఓకే బాగా రాస్తున్నావు, ఇంకొంచెం బాగా రాయి. ఇప్పటి నుంచే వాళ్ళని ఆ క్రియేటివిటీ రైటింగ్ అనేది డెవలప్ చేస్తే మాత్రం డెఫినెట్గా వాళ్ళకి ఎలాగైనా ఇంగ్లీష్లో రాయడం అనేది ఉంది కదా, మన ఎస్సేస్ ఎలా రాస్తామో అలాగే వీళ్ళకి కూడా అలా చిన్న చిన్న పారాస్ రాయించడం, ఒక మంచి స్టోరీ ఏదైనా రాయించడం అంటే వాళ్ళకి స్కిల్స్ కూడా డెవలప్ అవుతుంది కదా. అందులో ఇది బెస్ట్ స్కిల్ రైటింగ్ అనగానే వాళ్ళకి చిన్నపిల్లలకి మాత్రం చాలా పర్ఫెక్ట్. ఎందుకంటే ఎంత బాగా రాస్తారు. మనం ఏదైనా ఒక ఎగ్జామ్ పెడేటప్పుడు కానీ వాళ్ళ స్టోరీస్ చాలా అందంగా ఉంటాయి. చిన్నపిల్లల స్టోరీస్ అయితే ఇంకా అందంగా ఉంటాయి. అది కూడా ఒక అందుకు మంచిదే అండి. ఎందుకంటే సొంతంగా రాస్తున్నాము, అదిగా ఒక సెంటెన్స్ ఫార్మేషన్ కానీ కరెక్ట్గా ఉంటే మాత్రం వాడికి మనం మార్క్స్ కూడా ఇవ్వచ్చు అనమాట. ఓకే పిల్లడు చాలా బాగా రాస్తున్నాడు, వాటిలో మంచి క్రియేటివ్ స్కిల్స్ ఉన్నాయని చెప్పేసి మనం అప్రిషియేట్ చేస్తూ కూడా వాళ్ళకి మనం సపోర్ట్ చేయొచ్చు అనమాట. ఇంకా వచ్చి పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఇప్పుడు ఏమంటాము, ఏ బాల్ ఈజ్ ఆన్ ద టేబుల్, ఏ బాల్ ఈజ్ ఆన్ ద టేబుల్ అనేసి అని చదువుకుంటూ ఉంటాం మనం ఇంగ్లీష్లోని. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇన్ ప్రపోజిషన్ అది ఇస్తుంటారు కదా, దట్ ఈజ్ దట్. అలాంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చిన్నగా నేర్పించాలన్నమాట. వాళ్ళకి ఒక్కసారి ఐడెంటిఫై చేసేయమంటే అది ఇంపాసిబుల్ అండి. అండ్ నౌన్ అంటే ఏంటి, మనం ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటాం కదా, నేమ్స్ ఎవరో ఒక నేమ్ చెప్తూ నీ ఫ్రెండ్స్ నేమ్స్ పక్కన చూపిస్తూ ఇలాగనేది వాళ్ళకి ఫస్ట్ ఐడెంటిఫికేషన్ అనేది మనం స్లోగా డెవలప్ చేసి ఆ తర్వాత ఒక సిస్టమాటిక్గా వాళ్ళకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేవి నేర్పించుకుంటూ వెళ్తే మాత్రం వాళ్ళు ఇంగ్లీష్ అనేది ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఫర్దర్ స్టడీస్కి వెళ్తేప్పుడు కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. చాలా ఈజీగా కూడా వాళ్ళు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫ్లూయెంట్గా కూడా మెయిన్ ఏంటంటే మాట్లాడడం వేరే, అర్థం చేసుకోవడం వేరే, సబ్జెక్ట్ అర్థం చేసుకోవడం వేరే. ఇవన్నీ ఉంటే మాత్రం సబ్జెక్ట్ ఈజీగా అర్థమవుతుంది. సబ్జెక్ట్ వచ్చిందంటే ఆటోమేటిక్ లాంగ్వేజ్ అనేది డెవలప్ అవుతుంది కదా ఒక పర్సన్లో. అది డెఫినెట్గా చైల్డ్హుడ్ నుంచే మనం నేర్పించాలి, ప్రైమరీ నుంచే. అది ఈజీగా మాత్రం స్కిల్స్ అనేవి డెవలప్ చేయాలంటే ఈ విధంగా మనం ఒక ప్యాటర్న్ ఫాలో అయితే మాత్రం స్టూడెంట్లో డెఫినెట్గా చేంజెస్ అనేవి వస్తాయి. వాళ్ళకి ఒక మంచి బ్రైట్ ఫ్యూచర్ అనేది కూడా మేబీ దీనివల్ల ముందుకు వెళ్ళొచ్చు అనమాట. సో దట్ నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.